హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముహూర్తం చూసుకొని యాత్రకి బయలుదేరితే ముందు మొగుడు ఎదురొచ్చాడే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు నటించిన ఈరమల్లు పోరాటం కడదశకు చేరింది. ఎవరో కుట్ర చేశారు, ట్రోల్ చేశారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని ఏడుస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే సినిమాలో దమ్ము లేదు. పుష్ప లాంటి సినిమాలు నచ్చుతాయి కానీ ఇలాంటి కథలంటే నచ్చవని ఆడియన్స్ని కూడా హింసిస్తున్నారు. శాపాలకు చచ్చినవాడు, దీవెనలకి బతికినవాడు లేడు. సినిమా మొత్తం డూప్తో లాగించి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా కథను తీసుకెళ్ళి అవసరం లేని చోట్ల కూడా గ్రాఫిక్స్ యాడ్ చేసి అర్థం పట్టం లేని క్లైమాక్స్తో ముగించి మళ్ళీ ఆ రొట్ట కంటెంట్కి 800, 1000 పెట్టి ఆడియన్స్ నెత్తిన చేయి వేసి ఎవరి మీదో పడి ఏడిస్తే ఏం లాభం? ఎంత రుద్దినా ఎంత గింజుకున్నా సినిమా పీకింది. మన బంగారం మంచిదైతే మంది మీద ఏడవలసిన అవసరం ఉండేది కాదు కదా. కృష్ణన్నయ్య తెచ్చిన స్టోరీ లైన్ చాలా బాగుంది, ఆయన తీసిన పోర్షన్ కూడా బాగానే ఉంది. కానీ మన పవర్ బాబు రొట్ట రీమేకులకి కావాల్సినన్ని డేట్స్ ఇచ్చి ఈ సినిమాకి ఎగనామం పెట్టాడు. మొత్తం డూప్తో మేనేజ్ చేసిన మినిమం డేట్స్ కూడా ఇవ్వలేదు. విసిగెత్తిపోయిన కృష్ణన్నయ్య తట్టా బుట్టా సర్దుకున్నాడు. సెకండ్ హాఫ్లో పవరయ్య గారు ప్రయోగం చేశాడు. సినిమా అస్సాం బార్డర్ అవతలికి వెళ్ళింది. సినిమా తుస్సుమనడానికి మెయిన్ రీజన్ పవర్ బాబే. ఆయన్ని నమ్ముకున్నందుకు అటు నిర్మాత, ఈ సినిమా కోసం 4 ఏళ్ళు వేస్ట్ చేసుకున్న నిధి అగర్వాల్, 800, 1000 పెట్టి చిల్లు పెట్టుకున్న ఆడియన్స్కే బొక్కపడింది. దానికి తోడు భారీ బడ్జెట్. ఈడు చూసి పిల్లనివ్వాలి, పిడు చూసి కొడవలి కొనాలి. పవర్ బాబుకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా ఇంతవరకు 100 కోట్లు రాలేదు. అలాంటిది ఏం చూసి 250 కోట్లు పెట్టాడు? అంత క్వాలిటీ అన్న ఉందా? గ్రాఫిక్స్ నీల్, మొత్తం డూపే ఉన్నాడు. స్టోరీ లేదు, బొమ్మల సినిమాలా ఉంది. ఎమోషనల్ సీన్స్ లేవు. ఎంత దేవుని ప్రసాదం అయితే ఏంది గింతసేదా? తొడలు మెడలు కోసుకునే ఫ్యాన్స్ కూడా భరించలేకపోయారంటే అర్థం చేసుకోండి. సరే, ఎట్లున్న ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది. కానీ ఒక అభిమానిగా ఎప్పుడు సాటిస్ఫై అవ్వాలో తెలుసా? మన హీరో యాక్టింగ్ని, తను ఎంచుకున్న స్టోరీ లైన్ని, తన బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీని చూసి ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఆకాశానికి ఎత్తేయాలి. అప్పుడు కదా కిక్ వచ్చేది. అలా కాకుండా మన డప్పులు మనమే కొట్టుకొని, తొడలు వాచిపోయేలా కొట్టుకొని, గొంతు పోయేలా అరిస్తే ఏం లాభం? మొత్తానికి మన పవర్ బాబు ఎందులో హ్యాండ్ వేసినా ఆ సినిమా ఇక పోయినట్టే. ఆయనకు లెక్కొంది, అది ఇప్పుడు కుదిరింది. మనల్ని ఎవర్రా ఆపేది? ఇదొక డైలాగు. మనల్ని ఎవరో ఆపక్కర్లేదు. ఇలాంటి సినిమాలు చేసి మనమే ఆగిపోతాం, ఆగిపోయాం కూడా. ఈరమల్లు మండే రోజున చిల్లర ఏరుకున్నాడు. యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ కలెక్ట్ చేసిన వసూళ్లలో కనీసం పావువంతు కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయాడు. సరే, ఎలాగోలా ముక్కుతూ మూలుగుతూ ఎంతో కొంత రాబట్టవచ్చులే ఈ వీకెండ్లో అనుకుంటే కొండన్న ఎదురొచ్చాడు. కొండన్నని ఎవరు లెక్క చేయరనుకోండి, కానీ కొండన్న వెనుక ఒక పవర్ ఉంది. దాని పేరే ఎన్టీఆర్. కింగ్డమ్ సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ సినిమాకి హైప్ రావడానికి మెయిన్ రీజన్ టీజర్లో ఎన్టీఆర్ వాయిస్ వినిపించడం. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ప్రామిసింగ్గానే ఉంది. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల ఫ్లేవర్ కనిపించినా ఎంగేజింగ్ నెరేషన్ ఉంటుందనిపిస్తుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు కాబట్టి సినిమా డే 1 కలెక్షన్స్కి, ఫస్ట్ వీక్ కలెక్షన్స్కి ఎలాంటి డోకా ఉండదు. ఇక మిగతాది కొండన్న కంటెంటే మాట్లాడాలి. ఇప్పుడు ఈ కింగ్డమ్ మూవీ వీరమల్లుకి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే ఈగలు తోలుకుంటున్నారు. ఇక కొండన్న ఎంటర్ అయితే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిందే. ఆల్రెడీ కొండన్నని ట్రోల్ చేయడం, కొండన్న నెపోటిజం అని గట్టి కౌంటర్ వేయడం కూడా జరిగిపోయాయి. కొండన్నని గతంలో జూనియర్ పవర్ స్టార్ అని పిలిచారు. అప్పుడే పీకే ఫ్యాన్స్ కొండన్నని ఏకేశారు. అప్పటి నుంచి కొండన్నకి, మెగా ఫ్యాన్స్కి ఇలా వార్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ కింగ్డమ్ మూవీకి పాజిటివ్ టాక్ పడిందంటే ఈరమల్లు పని గోవిందా. ఖచ్చితంగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎగరేసుకుపోతాడు అన్నయ్య. అందుకే నలిగిపోతున్నారు. ఈరమల్లు సినిమా రిలీజ్ అయ్యి యుగాలు గడిచిపోతున్నా తుప్పుగాడు ఇంకా రివ్యూ ఇవ్వలేదు. కానీ కొండన్న మీద ఏడవడానికి మాత్రం పొలవమని ఎగేసుకుంటూ వచ్చాడు. కింగ్డమ్ మూవీ హిట్ అయితే పవర్ బాబు పరువు పోతుంది. ఈ పోటీలో చూస్తుంటే కొండన్నదే పైచేయి అయ్యేలా ఉంది. కొండన్నకి తోడు ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఒక యానిమేటెడ్ మూవీకే పోటీ ఇవ్వలేకపోయిన పవర్ బాబు కొండన్న దెబ్బకి తట్టుకుంటాడా లేదా అన్నదే ఇప్పుడు పీకే ఫ్యాన్స్ని కుదిపి కుమ్మేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కొండన్న ఈరమల్లుపై పైచేయి సాధిస్తాడా లేదా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.